శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము నుండి ఈవేళ మనం 28వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైస్యసి. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, ఈ ప్రకారముగా కర్మ సమర్పణ యోగముతో కూడిన వాడవై పుణ్య పాపములు ఫలములుగా గల కర్మ బంధముల నుండి నీవు విడువబడగలవు. అట్లు విడువబడిన వాడవై నన్ను పొందగలవు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. క్రిందటి శ్లోకమున చెప్పబడిన సర్వకర్మ ఫలత్యాగమునకును భగవదర్పిత కర్మకు ఫలమిచ్చట చెప్పబడుతున్నది. సన్యాస అనగా కర్మఫల సన్యాసమని అర్థం. అంతేకాని సన్యాసము అనగా ఈ సంసారాన్ని వదిలి కాషాయ వస్త్రములు ధరించి ఎక్కడో అరణ్యములకో గుహలకో వెళ్ళి తపస్సు చేసుకోమని అర్థము కాదు. చేస్తూ ఉన్నటువంటి పనులను ఫలాపేక్ష రహితముగా భగవదర్పణ బుద్ధితో చేయడమే నిజమైనటువంటి సన్యాసమని మనకి ఇక్కడ తెలియబడుతుంది. కావున కర్మఫల సన్యాసమని మనం అర్థం చేసుకొని కర్మలను చేయుచు వానిని భగవంతుడికి అర్పించి కర్మములు చేయువాడు నిజమైనటువంటి సన్యాసమునకు అర్హుడు. వాడే ఫలత్యాగి అర్థము కానీ కర్మత్యాగము కాదు. కర్మను వదిలేయడము కానీ కోరికలతో చేయడము కానీ రెండు దోషములు. కోరికలతో చేసే కర్మం బంధానికి మూలమైతే కర్మమే చేయకుండా వదిలేయడం సోమరితనమవుతుంది. జీవనోపాధి కూడా గడవదు. ఎందుచేత అంటే కర్మము చేయకుండా ఏ మనిషి ఉండలేడు కదా. భోజనము చేయటము, దాహం తీర్చుకోవడము, మనుషులతో మాట్లాడము, ప్రపంచంలో ఏమి చేసినా కర్మని. ఆ కర్మలో ఫలాపేక్షరహితముగా నిస్వార్థముతో ఎవరు కర్మములు చేస్తారో వారే నిజమైనటువంటి కర్మఫల సన్యాసి, కర్మఫల త్యాగి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ ప్రకారముగా సమస్త కర్మఫలములను భగవదర్పణము చేయుట వలన జీవుడు శుభాశుభ ఫలరూప కర్మ బంధముల నుండి విముక్తుడై పరమాత్మను పొందగలడని ఇట వచింపబడినది. ముక్తుడై అని చెప్పక విముక్తుడై అని చెప్పుట వలన అట్టివాడు కర్మ బంధము నుండి పూర్తిగా విడువబడిన వాడై ఉంటాడు అని మనకిక్కడ అర్థమవుతూ ఉన్నది. సామాన్యముగా జనులు మోక్షము అనగా మోక్షము అని పలుకుచుందురు. ఆ మోక్షమునకు అర్థమేమి అంటే బంధ విమోచనమే మోక్షము. ఏమి బంధము? కర్మబంధము. ఏమి కర్మలు? శుభ అశుభ ఫలముల నొసంగు కర్మలు. అట్టి కర్మరూప బంధముల నుండి విడుదలయే మోక్షము అయ్యేది సన్యాస యోగముచే అనగా కర్మ ఫలములను ఈశ్వరార్పణమునర్చుట ద్వారా లభించుతున్నది. దీనిని నిష్కామ కర్మయోగమనియు అందరు. అయితే శుభాశుభ ఫలములు రెండును ఇచట బంధనములుగా వర్ణింపబడుట గమనింప తగినది. అశుభ కర్మ అశుభ ఫలము బంధమని అందరికీ తెలిసిన విషయమే. అయితే అతీత పరమార్థ దృష్టి యందు దృశ్యము గాని తదంతర్గతముగు ఏ కర్మ గాని ఏ ఫలము గాని మిథ్యయే యగుటచే శుభకర్మయు శుభఫలమును దాని యందే అంతర్గతమగుట బట్టి అదియు బంధమని ఇచట తెలుపబడినది. కావున దానిని కూడా దాటి సత్య వస్తువగు పరమాత్మను చేరవలెననియు తాత్పర్యము. అయితే శుభకర్మ రూపబంధము
ముముక్షువునకు ప్రమాదకరమైనది కాదు. మొదట దాన్ని ఆశ్రయించి క్రమముగా దానిని కూడా దాటి నిర్వికల్పాత్మ స్థితికి పోవచ్చును. ఈ ప్రకారముగా కర్మలను తత్ఫలములను ఈశ్వరార్పణమనర్చుట వలన ఆ కర్మ సంబంధమైన బంధముల నుండి జీవుడు విముక్తుడై పరమాత్మను చేరుచున్నాడు. ఫలాభిసంధిరహితముగా కర్మలను ఆచరించుట వలన లేక కర్మలను భగవదర్పణము గావించుట వలనను ఆ కర్మలందలి దోషము నివృత్తి మగుచున్నది. అందుచే జీవుడు కర్మబంధ విముక్తుడై భగవత్పాయుధ్యమును భగవత్ సాయుధ్యమును బడుచున్నాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. కర్మబంధనం ఎట్టిది అనగా శుభాశుభ ఫలరూపమైనది. అట్టి కర్మబంధనము నుండి జీవుడెట్లు విముక్తుడు కాగలడు అనే ప్రశ్న మనకు మొదలైనప్పుడు తాను ఆచరించు సమస్త కర్మములను ఈశ్వరార్పణము చేయుట వలన దానిచే కర్మబంధ విముక్తి పరమాత్మ పద ప్రాప్తి అను రెండును తత్ఫలితము అతనికి చేకూరుతున్నది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. ఒక నిశ్చయానికి మానవుడు రావలసి ఉంటుంది. ఏ కర్మము చేసినా దైవార్పణ భావముతో శరణాగతి భావముతో సత్కర్మములను చేస్తూ సదాచరణ కలిగి ఉంటూ సాత్విక ఆహారం సేవిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి వాడికి దైవ ప్రాప్తి చాలా సులభోతరంగా లభ్యమవుతుంది. అది కష్టమైన పని ఏమి కాదు, సులభప్రాయంగా దొరుకుతుంది అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.